ఒక్కసారి ఫ్రెండ్స్, ఒక్కసారి మొన్న ఎప్పుడు 3 డేస్ బ్యాక్ ఏం చేసాం తెలుసా? మార్నింగ్ షిఫ్ట్ అండి. 6 o'clock అంతా లోగా ఉండాలి. మేము 5:30కి అంతా రెడీ అయ్యి వెళ్ళాలి. వాక్ చేసుకుని ఇక్కడి నుంచి పోవడం 20 minutes పడుతుంది మా ఫ్యాక్టరీ దగ్గరికి. అక్కడికి వెళ్ళి పంచి చేసి మనం లోగాకి 10 minutes ముందుగానే ఉండాలి. 5:55కి లోగా ఉండాలి. ఓకే, అప్పుడు మనం అక్కడ లోగా ఉంటే ఏం చేసిందంటే, నేను నా ఫ్రెండ్స్ మేమంతా మాట్లాడుకొని కొంచెం లేట్గా వదామని వెళ్ళాము. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, లావణ్యను, ఇంకొక పాప సుచిత్ర అని ఒక పాప ఉంది, అలా అనంత అని ఒక పాప. మేము నలుగురు ఏం చేసామంటే, నాతో సరే నలుగురండి. మేము ఏం చేసామంటే, కొంచెం మేము వేరే వర్క్ మీద ఎక్కడికో వెళ్ళాము. లేట్ అయింది వచ్చేటప్పుడు. తొందరగా పొద్దున్నే లేయలేకపోయాము. 4కి లేస్తేనే మేము 5:30కి రెడీ అవ్వగలము, వెళ్ళగలము. డైలీ ఎర్లీ మార్నింగ్ 4కి లేవాలి. అట్లే మేము లేట్గా లేస్తాము. 1 hour లేట్ వరకు అవుట్ పాస్ వేస్తాం. అట్లా వెళ్ళొచ్చు, 1 hour లేట్గా వెళ్ళొచ్చు, అవుట్ పాస్ వేసుకొని వెళ్దామని అనుకున్నాం. అలా అనుకుంటే మేడం చేసిండు, వీళ్ళంతా మాట్లాడుకొని లేట్గా వచ్చారు కావాలనేసి మొత్తం నిలబెట్టేసిండు. సరే నిలబెట్టి అనేసి మేము చేసి నిలిచాము. ఇచ్చాడు, వాళ్ళు వచ్చేవరకు నేర్చుకోమన్నాడు. ఓకే, ఆడు నేర్చుకొని పోయి మీరు అందరూ మాట్లాడుకొని వచ్చింటారు కదా, మేమేం చేసాం, నేర్చుకోలేదు, ఇంటికి వచ్చేసాం. అట్లా మనం ఉన్నాం అనుకో, వాళ్ళు ఇంకా మనతో ఆడిపిస్తారు. అలా వస్తాం అనుకో, మేమేం చేసాం, ఇంటికి వచ్చేసాం. సెక్యూరిటీ వాళ్ళు మాతో వదులుతలేదు. మేము చెప్పామంటే వాళ్ళు మీరు అబద్ధం చెప్పేసి వెళ్ళొచ్చేసాము. సెక్యూరిటీ వాళ్ళకి కార్డు మర్చిపోయి ఎత్తుకొని వస్తాం అనేసి సర్లే అనేసి పంపించాము. వాళ్ళు ఏం చేసిండ్రు, సెక్యూరిటీని తిట్టిండ్రు. వర్కర్స్ని ఎట్లా వదులుతావయ్యా నువ్వు, వాళ్ళు అవుట్ పాస్ ఏంది ఎట్లా వదిలావు, వాళ్ళకి రేపు నాడు ఏమన్నా హెచ్చు తక్కువ అయితే అది మీ జవాబుదారి అని తిట్టిండు. వాళ్ళు మాకు మళ్ళీ కాల్ చేసింది, హెచ్ఆర్కి కాల్ చేసింది. ఎందుకమ్మా వెళ్ళారు సార్, మాకు ఇలా చేసింది ఇట్లా చేసింది, ఎందుకు ఎవరో లేట్గా రాదా, మేము మాత్రమే లేట్గా వెళ్తామా అన్నాము. దానికి సరే అదే మా తిడతారని వాళ్ళు వెళ్ళిపోతారా, మేము ఉండేది ఏంటి, మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికే కదా, మాతో ఒక మాట చెప్పాలి కదా నేను. వాళ్ళంతా తొందరగా రండి, 7:30కి వస్తారు హెచ్ఓడి వాళ్ళు. మేము అందాక అక్కడ వెయిట్ చేయాల్సింది ఉంటుంది 1 hour. ఒక్కొక్కసారి 8కి వస్తారు, ఒక్కొక్కసారి 7కి వస్తారు. అలానే వెళ్ళొచ్చు. మొత్తం మళ్ళీ మేము పెండింగ్ పెట్టేసింది ఆర్పీస్ మొత్తం. మేమంతా చేసాం. వాడు సూపర్వైజరు మాకు ఇట్లా గురాయి చూస్తుండు. వీళ్ళు అస్సలు మా మాట వినరు, వీళ్ళు నడుస్తుంది. ఏమన్నా తిట్టుకోపోరా అనేసి మా కోపం వచ్చి మనసులో, నువ్వు ఏమన్నా చావా, మేము చేసేది చేస్తామనుకుని మేము అంత తిట్టుకొని మా మనసులో మేము వర్క్ చేసుకున్నాం. అడిగే మనసులో ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే అండి, వాళ్ళు చెప్పినట్టు వెళ్ళాలి, వాళ్ళు చెప్పిన పని చేయాలి, వాళ్ళు చేయాలి. వాళ్ళు చెప్పినట్టు మనం అస్సలేనేమో. ఇది కాకపోతే ఇంకొక కంపెనీ అనుకుంటాం. మనం అలా అయినా ఇంకొని పోయినామంటే చీప్ అయిపోతాం. ఏమన్నా మాటకు మనకు జవాబు ఇవ్వాలి, సమాధానం ఇవ్వాలి, అట్లే మనం వర్క్ చేయాలి. అట్లా ఉంటేనే గార్మెంట్స్లో మనం ఏం చేయగలము. వాళ్ళు అసలు ఏమనిపించుకున్నా మనం చేసామంటే అస్సలు మనతో చీప్గా చూస్తారండి. అలా మాత్రం అస్సలు చేయదు. ఏమన్నా వాళ్ళకి ఎదురుస్తాం. మనది తప్పు ఉంటేనే మనం అనిపించుకోవాలి. మన సైడ్ 1% తప్పు లేదంటే అస్సలు అనిపించుకునే ఛాన్సే లేదు. నేను ఒకసారి తిట్టేసాను కూడా, లోపర్న పట్టాలి వాడు చెడు దగ్గర పిలిచి ఉంటాను. నేను మళ్ళీ మంచి సమాధానం ఇచ్చాను.